అది మనకు బ్యాన్. మీరు అనవసరంగా కొంత ఇళ్ల మధ్యలో పెడుతున్నారు, ఇబ్బంది అవుతుంది. పొయ్యేళ్ళకు పరిమితి మించి ఏం చేసినా కానీ నష్టమేనండి. గుర్తుపెట్టి తప్పితేనే మీరు అప్పటిదాకా మీకు శత్రువులు కాదు, మీకు సర్వీస్ చేసి గుర్తుపెట్టుకోండి. మీకు రక్షణ మీరు ఎంతసేపు మమ్మల్ని దుష్పాలను చూసుకోకండి. ఈ పోలీసులు అనేది రిస్ట్రిక్షన్ పెడతారు. ఏదైనా మనం ఒక రూల్స్ ప్లే చేసుకోకపోతే సిస్టమ్ అనేది ఒక సక్రమైన మార్గంలో ఉండదు. మేము ఓపెన్ కంటే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోండి. పబ్లిక్ అయితే ఇబ్బంది దాని మీద. అందుకనే ఖచ్చితంగా మీరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాన్ని ఎక్స్పెక్టేషన్ మీకు ఇంకా ఇలాంటి ఇప్పుడు చెప్పినట్లయితే అన్ని గుండ్ల చెరువు దగ్గరనే ఆ రోజు లైటింగ్ మెయిన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మీకు ఆ కేబుల్స్ కానీ ఎక్కడన్నా ఏ స్ట్రీట్లో ఇబ్బంది అయితే అవి కేబుల్ వెళ్ళగానే లేకుండా చూస్తాం. అలాంటి ఎలాంటి ఇబ్బంది. ఇప్పుడు మేము బుక్స్ పెడుతున్నాం మడపల కాడ, ఆ మడపం కాడ ఎవరు ఉండట్లేదు. ఇంతకు గణేష్ ఉత్సవ కమిటీ అంటారు, వాళ్ళ ఉత్సవ కమిటీ కూడా అసలు ఒక మనిషి ఉండడానికి మరీ దారుణం. అది ఊరందరూ పేరు మీద పెడతారు. గణేష్ ఉత్సవ కమిటీ విగ్రహం కదా, కోతులు అయితే ఇష్టం వచ్చినట్టు పోతే ఇంత మంచి లేదు. ఎక్కడనే భక్తి ఉట్టిగా పెట్టుకుంటూ కోతులు, ఆడ కోతులు కొండలు. రాత్రి టైంలో కొంత ఇబ్బంది పెడుతున్నారు. ఫ్యామిలీస్ లేడీస్ ఉన్నారు. పోయినసారి ఈసారి ఉన్నదనుకోండి దీంట్లో కొద్దిగా ఇంటి దగ్గర కొంతమంది ఇబ్బంది ఉన్న ముసలి ఇంటికాడ వాళ్ళ కంటిన్యూ చెప్పినా కానీ వినట్లేదు. సౌండ్ ఎక్కువ పెట్టుకొని పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు కొంతమంది. అయినా కానీ ముందుకు పోమంటే కూడా పోకుంటే చాలా ఇబ్బంది. కొంత ఇంట్లో కూడా కాంప్లైంట్లు వచ్చినాయి. కొన్ని జంక్షన్లు కూడా కంటిన్యూషన్ 2 days ఒకటే సౌండ్ వినాలంటే ఇంటి పేరెంట్స్ బేర్ చేయలేదు. కాబట్టి మీకు గణేష్ అప్పుడు అన్ని బెనిఫిట్లు అంటే మళ్ళీ సేమ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మున్సిపాలిటీ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా 2 బాక్సులు ఇస్తున్నామండి. దాంట్లో అలా ఒక బేస్ అని కూడా సార్ చెప్పారు దిశలు గారు. కానీ మీరు దాన్ని వైలేషన్ ఇచ్చిన దాని పరిమితికి లోబడి మీరు పని చేసుకోవాలి. కానీ మీరు ఒకటి చెప్తే మీరు దాన్ని 2 పెట్టి ల్యాప్టాప్ పెట్టి మీరు పరిస్థితి ఆడుతారు. పోలీసులు ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి మీరు కోఆపరేటివ్గా ఉన్నారు. అది మీరు వైలేషన్ చేసి మీరు కేసు చూపించుకొని మీరు ఇవ్వాలి. అది మిక్సర్ లేకుండా ఒక బేస్ చిన్న బేస్ అయితే ఏం కాదు. అంతేగాని మీరు ఒక బేస్ చెప్తే మీరు 3 బేసులు పెట్టేసి మీరు 3 బాక్సులు పెట్టి మొత్తం లైటింగ్ కానీ మొత్తం స్క్రీన్ లైట్ తెచ్చేసి మీరు అలాంటివి చేస్తుంటే ఇక దుర్గమాత ఏం చేస్తుంది కానీ నేను దుర్గా మాత్రమే అవతారం వ్యక్తం చేస్తాను. ఇంకా అన్ని రూపాయలు నాక్కడ అర్థమైందా? శాంతియుతంగా పోలీసులతో పని పడకుండా చూసుకోవాలి. మీ లైన్స్ రాసేదంటే పోలీసు ఎంత మంచిగా చెప్తున్నాం. ఎప్పుడు భక్తి మార్గంలో వెళ్ళండి, మంచిది. మనకు మన కుటుంబానికి మంచిది, దేశానికి కూడా మంచిది. అందరికీ భక్తి మనమే కరెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. దయచేసి కొంతమంది చెప్పినప్పుడు ఇంకా నేను ముందుకు వెళ్ళండి శోభయాత్రలో. కానీ